కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. కాసేపట్లో పిఠాపురం నియోజకవర్గంలోని కుమారపురంలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన గోకులాల షెడ్లను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం పాడి రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత పిఠాపురం పాత బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చిరంజీవిని అడిగి తెలుసుకుందాం. చిరంజీవి, చెప్పండి, పవన్ పర్యటనకు సంబంధించి అప్డేట్స్. ఈ రోజు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన ఏర్పాటు చేశారు అధికారులు. ఇక్కడ అయితే ఉపాధి హామీ నిధులతో నిర్మించిన గోకులాలను ఈ రోజు పవన్ కళ్యాణ్ కుమారపురం గ్రామంలో వాటిని ప్రారంభించనున్నారు. అనంతరం పిఠాపురం హై స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొంటారు. అయితే ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారనే చెప్పవచ్చు. ఇక్కడ పిఠాపురం ఏరియల్ హాస్పిటల్లో 30 పడకలుగా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ ను 100 పడకలుగా రూపుదిద్దే విధంగా కూడా ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రముఖ కంపెనీల నుంచి సిఎస్ఆర్ నిధుల నుంచి కూడా ఇటు పిఠాపురంలోని ఇటు ట్రైన్లు కానీ సీసీ రోడ్లు కానీ వాటిని అభివృద్ధి పనులు కూడా ఇప్పటికే అధికారులు వేగవంతం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు పిఠాపురం నియోజకవర్గంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారని చెప్పవచ్చు. అయితే తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకు పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని గత ఎన్నికల్లోనే హామీ ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల హామీ ప్రకారం ఇప్పటికే పిఠాపురంలో అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించి ఎక్కడికక్కడ ఇన్ఛార్జీలను అయితే కూడా ఏర్పాటు చేసి పిఠాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను అయితే ఆయన సమీక్షిస్తున్నారు. ఈ రోజు ఇటు విజయవాడ నుంచి విమానంలో రాజమండ్రికి చేరుకుని ఇటు ఏడీపీ రోడ్డు ద్వారా నేరుగా కుమారపురం గ్రామానికి వెళ్తారు. అక్కడ ఈ గోకులాలను ఏర్పాటించి ప్రారంభించిన తర్వాత రైతులతో ఆయన ముఖాముఖి మాట్లాడనున్నారు. ఇక్కడ మొన్న వరదల సమయంలో కూడా ఇటు పిఠాపురం నియోజకవర్గంలో కూడా 100 ఎకరాలు కూడా నీట మునిగాయి. అయితే రైతుల్ని వారితో మాట్లాడి వారికి ఉన్న ఏదైతే ఈ నీటి సమస్యలు ఉన్నాయో ఇటు ఏలేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ద్వారా ఏలేశ్వరం ప్రాజెక్ట్ లో ఏదైతే నీటి సమస్యలు ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించే దిశగా కూడా రైతులతో మాట్లాడనున్నారు. అలాగే పాడి పరిశ్రమను అభివృద్ధి చేసే విధంగా కూడా ఇటు రైతులకు ఏదైతే చిన్నకారు రైతులు ఉంటారో వారిని పశువుల కోసం పశువుల్ని కట్టుకోవడానికి చిన్నగా ఇటు ఉపాధి హామీ పథకం కింద రేక్ షెడ్లను అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని సబ్సిడీ ద్వారా ఉపాధి హామీ పథకాన్ని ప్రతి మండలంలోని ఒక సుమారు 50 నుంచి 60 గోకులాలను అయితే ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. దాన్ని ఇటు విలేజ్ గ్రామాల వారీగా కూడా ఒక్కొక్క గ్రామంలోని 5-6 రైతులను కూడా ఎంపిక చేసి వాటిని ఇవ్వడం జరుగుతుంది. షీలా, చిరంజీవి, గేమ్ చేంజర్ ఈవెంట్ దగ్గర ఎవరైతే చనిపోయారో అక్కడ వాళ్ళని పరామర్శించినట్టుగా పవన్ కళ్యాణ్ తెలుస్తోంది. దానికి సంబంధించిన సమాచారం ఏంటి? అయితే ప్రస్తుతానికి అధికారికంగా కూడా ఇది ఒక ప్రైవేటు కార్యక్రమంలో జరిగిన ప్రమాదంగానే ఇటు ఆ రోజున జరగడం జరిగింది. అయితే ఈ రోజు అధికారికంగా కూడా ఎటువంటి ఇక్కడ వారిని పరామర్శిస్తారో అన్న దానిపై కూడా ప్రస్తుతానికి ఏమీ లేదు. ఇటు ఐఎన్పిఆర్ ద్వారా కూడా ఇటు స్థానికంగా ఇటు గోకులాలను ప్రారంభించడం మరియు ఇక్కడ బహిరంగ సభకే ఉన్నాయి. అయితే మరి కాసేపట్లో వారిని పరామర్శిస్తారా లేదా అనే దానిపై కూడా పూర్తి సమాచారం వస్తుంది. శీలా, రైట్, థ్యాంక్ యూ చిరంజీవి.